ఈరోజు సంక్రాంతి కదండి. నేను ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళు వేసే టైపు పాతకాలం మోడల్లో ముగ్గులు వేశానండి. అందరిలాగా రంగులు వేయలేకపోయినాను, కానీ ముగ్గులు మాత్రం అమ్మ వాళ్ళు వేసిన మోడల్లో వేసి మీకు చూపిద్దామని పెట్టానండి. చూడండి, నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నానండి. అది ఎలా స్వర్గవాకిళ్ళు అవి ఎలా వేస్తారో అనేది మీకు చూపిస్తున్నాను. నేను నా చెట్లు కూడా మీకు చూపిస్తున్నాను. నేను స్టెప్స్ మీద పెట్టుకున్న మొక్కలండి ఇవి. అందానికి ఇవి క్రోటన్స్ అన్నమాట. సంక్రాంతికి మా అమ్మమ్మ వేసే ముగ్గులు ఇవి. ఎప్పుడు ఏ రంగుల ముగ్గులు వేసినా కూడా వాళ్ళు ఇష్టపడరు. మీరు స్వర్గవాకిళ్ళు, రథము అవి వేయకుండా ఎన్ని ముగ్గులు వేసే లాభం, అవి వేయాలి అంటారు. ఇది స్వర్గవాకిళ్ళు. ఇలా 4 గీతలతోటి స్వర్గవాకిలు వేస్తారనమాట. స్వామివారి కావడానికి స్వర్గవాకిలి రథం ముగ్గుతో రథం ఆగేటట్టుగా మన ఇంటి వైపుగా వేసుకోవాలి. భోగి నుంచి కనుమ వరకు ఇంటి వైపు వేయాలి. కనుమకి అయ్యవారు సాగనంపుతున్నట్టుగా వేరే వీధి వైపు తిప్పి వేయాలన్నమాట. అలా చెప్తారు పెద్దవాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇవి స్వర్గవాకిళ్ళు, పెద్ద ముగ్గు. ఇలా మెయిన్ డోర్ ఎదురుగుండా స్వర్గవాకిళ్ళే వేస్తారు వాకిళ్ళు. ఇది పతంగులు అన్నమాట. పతంగుల వేడుక పండుగ కదా, అందుకని అటు ఇటు పతంగులు, చెరుకు గడలు ఇవన్నీ వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించి స్వర్గవాకిలి మెయిన్ డోర్ ఎదురుగా కంపల్సరీ వేయాలి అంటారు. ఈ స్వర్గవాకిలికి 4 గీతలు పెట్టి 4 వైపులా వాకిలి తెరిచి ఉంచుతారన్నమాట. తెరిచి ఉంచి మధ్యలో పువ్వులు, పసుపు అన్నీ వేసి ఇంకా గొబ్బెమ్మలు కూడా పెడతారు. సాయంత్రం పూట రేగి పళ్ళు, చెరుకు ముక్కలు అన్నీ వేస్తారన్నమాట. నేను అవన్నీ తర్వాత వేస్తాను. ఇప్పుడైతే ముగ్గు ఇలా వేస్తున్నాను. అందరూ నడుస్తున్నారు కదా, అందుకని చూపిద్దామని ఇలా వేస్తున్నాను. ఇది స్వర్గవాకిలి. 4 గీతలతోటి ఇలా గీసి స్వర్గవాకిలి చాక్పీస్తో వేసానండి. ఈ బండల మీద మనం కలర్స్ వేసినా ఉండవు, అందుకని చాక్పీస్తో వేసాను. ఈ తెల్ల బండల మీద ఇలానే కనిపిస్తుంది, ఏమనుకోవద్దు. ఇంకైతే వేసాను అన్నమాట. ఇది పెద్దవాళ్ళు అలానే వేస్తారు. పెద్దవాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా, వెనకటి రోజుల్లో ఇలా తీసేస్తారన్నమాట. నేను అలానే వేశాను. మా అమ్మ నేర్చుకుంది, మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. భోగి రోజు మనము పొంగలి చేసిన పాయసము కుండలు అన్నమాట. ఈ భోగి పాయసం కుండల్ని ఇలా వేస్తారు వాళ్ళు. భోగి పాయసం కుండలు ఇలా 4 వైపులా వేసుకొని మధ్యలో పద్మాన్ని వేస్తారన్నమాట. అది కూడా అష్టదళ పద్మమే వేయాలంటారు. అష్టదళ పద్మాన్ని చూడండి, నేను వేశాను. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, నేను అష్టదళ పద్మాన్ని అలా వేసానండి. మధ్యలో ఈ చెరుకు గడలు వేసాను. ఇలా వేస్తారు. అమ్మ కూడా ఇలానే వేస్తుంది, మా అమ్మ కూడా. ఇది అష్టదళ పద్మము. ఇక్కడ తులసి కోట ఉంటుంది. ఈ తులసి కోట దగ్గర మనం మామూలుగా ముగ్గేసుకోవాలి. ఇది నేను పెట్టుకున్న చెట్లు. ఇది రాధా మాధవ, ఇది మనీ ప్లాంట్. నేను వేరే కుండీ తెచ్చి కొత్త కుండీ బ్రహ్మకమలం పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక బ్రహ్మకమలం చెట్టు పెట్టుకున్నాను. ఇక్కడ కూడా కుండీలో బ్రహ్మకమలం పెట్టుకున్నాను. ఇది సమ్మర్కి కొత్త పిలకలు వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి ఎండ ఎక్కువ కావాలండి. నేను బాల్కనీలో పెట్టాను కాబట్టి ఎండ తక్కువ ఉంది కాబట్టి చిన్నగా పెరుగుతున్నది. ఇప్పుడే ఈ సమ్మర్కి కొత్త పిలకలు వస్తుంది మంచిగా. ఇదండి, చూడండి ఎంత అందంగా ఉన్నాయో ముగ్గులు. నేను ఎక్కువ రంగులు వేయలేకపోయినాను. రథము, స్వర్గవాకిళ్ళు, భోగి కుండలు. ఇక్కడి నుంచి మన ఇంటిలోకి దారి దగ్గర కూడా ఒక స్వర్గవాకిలి వేసుకోవాలి. ఈ స్వర్గవాకిలి నుంచి స్వామివారు ఎంటర్ అవుతారనమాట. ఇక్కడి నుంచి మనం నడిచే మెయిన్ డోర్ దగ్గర ఇక్కడ పద్మం వేసుకుంటాము. ఈ పద్మం నుంచి మళ్ళీ స్వర్గవాకిల్లో నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా చూపించుకుంటాము. ఇది సంక్రాంతి వేడుక ముగ్గులండి. వెనకటి వాళ్ళు వేసే పద్ధతి ఇది. ఇలా వేసుకుంటూ వెళ్తారనమాట వాళ్ళు. దారి అంతా ఇలా చూపిస్తున్నట్టుగా వేసుకుంటారు. దీంతో పాటుగా గుమ్మడికాయలతోటి హారతిస్తున్నట్టుగా గుమ్మడికాయలు పీట మీద కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతున్నట్టుగా పీట ఆసనము
ఇవన్నీ కూడా వేస్తారని, అవి భోగి రోజు వేస్తారు, స్వామివారిని భోగి రోజు ఆహ్వానిస్తారు కాబట్టి అవి ముగ్గులన్నీ నేను నిన్న వేశాను. ఈరోజు భోగి పొంగలి ముగ్గులు, స్వర్గవాకిలి, తెరిచిన స్వర్గవాకిలి, రథం రోజు 2 రోజులు వేసుకోవాలి, 3 రోజులు వేసుకోవాలి, 2 రోజులు తిప్పి ఉంచుకోవాలి. ఆయన రథం అలా ఉంటుందన్నమాట వెళ్ళే వరకు. 2వ రోజు అయిపోయిన తర్వాత కనుమ రోజు మనము రథాన్ని తిప్పాలన్నమాట, అటు సైడ్కి తిప్పుతున్నట్టుగా వేయాలన్నమాట. అలా వేసుకుంటామండి మేము. మా అమ్మ వాళ్ళైతే అలా వేస్తారు, నేను కూడా అలా. అష్టదళ పద్మము చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా ముద్దుగా ఉంది. నాకు చాక్ పీస్తో వేసానండి. నేను ఈ ముగ్గులన్నీ వేయడానికి నాకు 15 మినిట్స్ పట్టింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు కదా, చేయి తిరుగుతుంది కదా, ఫాస్ట్గానే వేస్తానండి నేను. చుక్కల ముగ్గులతోటి కలపడం అంటే చాలాసేపు పడుతుంది. ఇలానే వేస్తారు మా అమ్మ వాళ్ళు, నేను అలానే వేశాను. బాగుందా అండి మీకు? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.